వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఏపీ ఎన్నికలు హాట్ గా అటు నేతల్లోనూ ఇటు ప్రధాన పార్టీల అధిష్టానంలోనూ ఎక్కలేని టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎవరికి వారే ప్రత్యర్థుల ఎత్తుగడలపై అంచలు వేసుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఎవరికి వారు తమ క్రెడిబిలిటీ అంచలను వేసుకుంటున్నా అందుకు తగిన విధంగా పావులు కదుపుతున్నారు. ఇక అధికార వైసీపీ పరిస్థితి వేరు. పొరుగింటి పోరు కంటే ముఖ్యంగా సొంతింటి పోరు ఎక్కువైపోయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ధాటికి కొంత డ్యామేజ్ అయినా సొంత చెల్లి షర్మిల ఎదురు తిరగడం పార్టీని, ముఖ్యంగా జగన్ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఎవరి స్టేటస్ ఎలా ఉండబోతుందో అంచనా వేసే క్రమంలో ఊహలకు కూడా అందడం లేదు. దాంతో ప్రధాన టీడీపీ, వైసీపీ, టీడీపీల స్ట్రాటజీలపై ఓ ప్రత్యేక విశ్లేషణ. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ప్రధాన వైసీపీ, టీడీపీల మధ్య అంతర్మదనాలు స్టార్ట్ అయిపోయాయి. ఎన్ని పాదయాత్రలు, ఏ పేరుతో చేసినా, ఎంతమంది ఫాలోవర్స్, అభిమానులు, ఓటు బ్యాంకు ఉన్నా ఎవరి భయం వాళ్లకు వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన, వైసీపీల విషయంలో ఏదో తెలియని భయం మొదలైందనేది పలువురి అంచనా. చంద్రబాబు విషయానికొస్తే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల విషయంలో రాజకీయ విశ్లేషకుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకునే విధానమే ఆ పార్టీలో చాలా మందికి ఇష్టం లేదనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మరో విధంగా చెప్పాలంటే ఏపీలో బీజేపీకి 1% కంటే తక్కువగా ఉన్న ఓటు బ్యాంకుతో పొత్తు పెట్టుకోవడం తమ పార్టీకి, తమ ఓటు బ్యాంకుకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీని ఎంత దూరం పెడితే అంత మంచిదని తలిచిన చంద్రబాబు కూడా తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనే అభిప్రాయాన్ని ఆయన వెల్లబుచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తును స్వాగతించిన టీడీపీ ఓటర్లు బీజేపీతో పొత్తును మాత్రం తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ వల్ల టీడీపీ ఓటు బ్యాంకుకు నష్టం జరుగుతుందేమోనన్న అంతర్మదనంలో చంద్రబాబు ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో మాటగా చెప్పాలంటే బీజేపీ మీద వ్యతిరేకతకు తమకు పడాల్సిన ఓట్లు ప్రత్యర్థి పార్టీ జగన్ కు పడే అవకాశాలున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. మరోవైపు టీడీపీలో టికెట్లు దొరకని ఆశావాదులు కూడా పక్క పార్టీలో చేరుతున్న వైనం టీడీపీ అధినేత చంద్రబాబును కొంత కలవరానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎఫెక్ట్ వివిధ నియోజకవర్గాలలో ఎలా ఉండబోతుందనే ఆందోళన కూడా చంద్రబాబును వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ మిత్రపక్షం జనసేనలోనూ మరో విధమైన టెన్షన్ వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు విశ్లేషించిన విధంగానే టీడీపీతో పొత్తు రెండు పార్టీల కార్యకర్తలు స్వాగతించిన బీజేపీతో పొత్తును మాత్రం తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఆ పార్టీకి పడాల్సిన ఓట్లు వ్యతిరేక పార్టీకి పడే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల అంచనా వేస్తున్నాయి. దాంతో పాటు జనసేన టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు వైసీపీలో చేరుతున్న వైనం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలే అంచనా వేస్తున్నారు. ఇక దాంతో పాటు కాపు ఓటు బ్యాంకు కోసం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ కళ్యాణ్ ను ఇబ్బందికి గురి చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాపు సీనియర్ నేతలు ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వారు వైసీపీకి జంప్ అయిపోవడం వల్ల ఎంతో కొంత పవన్ కళ్యాణ్ కు అంతర్మదనం జరుగుతున్నట్లు తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి ఈసారి కాపుల పూర్తి మద్దతు ఏ మేరకు లభిస్తుందో అంచనాలు వేసే పనిలో పడ్డారు అధినేత పవన్ స్టార్. మరోవైపు టికెట్ రాని వారు కూడా ఆక్రోశంతో ప్రత్యర్థి పార్టీలకు పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన సొంత కులాన్ని వేరు పడకుండా ఒకటిగానే కలిసి ఉండే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో చావు దెబ్బ తగిలిన జనసేన పార్టీ ఈసారైనా కోలుకుంటుందా అనే పలు ప్రశ్నలు ఆ పార్టీ అధినేతను వేధిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక చివరగా అధికార వైసీపీలో ఏదో తెలియని ఆందోళన, భయం వెంటాడుతుందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు టీడీపీ, జనసేనతో పాటు తాజాగా బీజేపీ కూడా కలవడంతో తమ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశం ఉందేమో అనే అనుమానాలు జగన్ లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీకి అంతగా ఓటు బ్యాంకు కనిపించకపోయినప్పటికీ ఆ పార్టీ చీఫ్ పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ ఓటు శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సొంత ఇంట్లోనే కుంపటి రేగడంతో జగన్ ఆందోళన మూడింతలైనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ముప్పేట దాడి చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల దాటికి
జగన్ ఉక్కిరిబిక్కిరవుతుంటే తాజాగా ఆయన తోడబుట్టిన చెల్లి కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా ఎదురు తిరగడం జగన్ కు చెంపపెట్టు అనేది విమర్శకుల అంచనా. అదే 2019లో జగనన్న వదిలిన బాణంగా టీడీపీపై అస్త్రశస్త్రాలు సంధించిన షర్మిల అన్నకు అధికారం రావడానికి ఎంతో కొంత ఆమె కృషి కూడా ఉందనడంలో సందేహం లేదు. తాజా పరిణామాల ప్రకారం 2024 ఎన్నికల్లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా సొంత అన్న జగన్ పైనే ప్రత్యక్ష యుద్ధం ప్రకటించడంతో అధికార వైసీపీ పునాదులు కదుపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఎన్ని పాదయాత్రలు చేసినా పార్టీ గట్టెక్కుతుందా అనే అనుమానాలు జగన్ లో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా పరిణామాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా షర్మిల తీసుకున్న నిర్ణయం ప్రత్యర్థి వర్గానికే లాభం చేకూర్చే అవకాశం ఉన్నట్లు పలువురు మేధావులు అంచనాలు వేస్తున్నారు. మరో విధంగా చెప్పాలంటే సొంత అన్న చెల్లెల విభేదాల రచ్చకెక్కడంతో అవి కాస్త టీడీపీ, జనసేన, బీజేపీలు ఎన్కాష్ చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో అసలే మరుగున పడిపోయిన కాంగ్రెస్ షర్మిల రాకతో మళ్ళా ఊపిరి పోసుకుందనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే షర్మిల తిరుగుబాటుతో ఇప్పటికే వైసీపీలో చీలిక మొదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి పార్టీ టీడీపీ, జనసేనలు ఓటు బ్యాంకును చీల్చడం అంత తేలిక కాదని పలువురి అభిప్రాయం. ఈ క్రమంలోనే జగన్ పార్టీకి చెందిన ఓటు బ్యాంకును చీల్చే అవకాశాలున్నట్లు పలువురు నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైసీపీలో పార్టీ తీరు, జగన్ నిర్ణయాలు, ఎమ్మెల్యేల మార్పుల తదితర అంశాలపై ప్రజల్లోనూ ఇటు నేతల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. దాంతో ఈ పరిస్థితులన్నీ జగన్ ఓటు బ్యాంక్ పైనే తీవ్ర ప్రభావం చూపేటట్టున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు టికెట్ దొరకదనే ఆశావాదులకు కూడా వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. టోటల్ గా ఈ కారణాలన్నీ వైసీపీపై పడి తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో మొత్తం మీద ఈ మూడు పార్టీల అంతర్మదనంలో తేడాలు వేరేగా ఉన్నా వాళ్ళ సందేహాలు మాత్రం ఓటు బ్యాంక్ చీలిపోతుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న ప్రజల్లో ఇప్పుడు ఆలోచన సరళి మారినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఏపీలో కొత్త ప్రభుత్వం కాళ్లునే అవకాశాలుగా మెండుగా ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.